ప్రభాస్ అదేవిధంగా ఎన్టీఆర్ వీళ్ళిద్దరూ మల్టీ స్టారర్గా ఒక మూవీ అయితే చేయబోతున్నారు. దానికి అమరన్ సినిమా డైరెక్ట్ చేసిన ఆయన అయితే డైరెక్టర్గా వాయిస్తున్నట్టు తెలుస్తుంది. ఇది నిజమా లేకపోతే ఈ మధ్య సోషల్ మీడియాలో కోడే కూస్తే మానే వంగుతుందన్న ప్రతి ఒక్కరు నోటికి ఏదో వస్తుంది అయితే మాట్లాడడం, మరి మీరేమంటారు దానికి? ఖచ్చితంగా అమరన్ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ పెరియస్వామి గారు అయితే ఇప్పుడు ఆయన ఒక 300 కోట్ల మార్కెట్ దాటిన డైరెక్టర్గా ఆయన కూడా ఒక లిస్టులోకి వచ్చారు. సో మరి ఇప్పుడు ఆయనతో సినిమా చేయాలని చాలా మంది హీరోలందరూ కూడా ఆయన స్క్రిప్ట్స్ రెడీ అని చెప్పి అట్లా పర్సనల్ టీమ్స్తో మాట్లాడించడం అలా చేస్తున్నారు అనమాట. కానీ ఆయన మాత్రం సర్ప్రైజింగ్గా తెలుగులో అటు ప్రభాస్ గారిని ఎన్టీఆర్ గారిని పెట్టి ఒక మల్టీ స్టార్ అయితే అనుకున్నారంట. అంటే వాళ్ళిద్దరిని పెట్టి ఒక మంచి కథను తీసుకొచ్చారు. వాళ్ళిద్దరు కూడా నెరేట్ చేయడం జరిగింది. వాళ్ళు ఆ లైన్తో ఓకే దాన్ని ఇంకా డెవలప్ చేయమని చెప్పి కూడా వాళ్ళు చెప్పారని తెలుస్తుంది. సో మరి వాళ్ళు ఆ డైరెక్టర్ అనుకున్న కథ ఏంటి, మరి వీళ్ళిద్దరికి అసలు ఇద్దరు కూడా హైట్లో కానీ ఎక్కడ బాడీలో కానీ కంపారిజన్ అవ్వదనమాట. సో మళ్ళీ ఆల్రెడీ ఇప్పుడు వార్ 2లో హృతిక్ రోషన్ గారితో పాటు చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఎన్టీఆర్ గారి మీద పక్కన RRRలో సైడ్ క్యారెక్టర్ అని చెప్పి కూడా కొంతవరకు ట్రాల్స్ వస్తున్నాయి. సో మళ్ళీ తర్వాత చూసుకుంటే హృతిక్ రోషన్ గారి పక్కన ఆంతాడా, మరి అంత రేంజ్ ఆఫ్ యాక్టింగ్ ఇతను చేయగలడా? బాడీ పరంగా అయితే ఖచ్చితంగా తేలిపోతాడు, కానీ యాక్టింగ్లో మాత్రం ఏమన్నా స్కోప్ ఉంది అని అయితే వాళ్ళు నమ్ముతున్నారు. సో మరి ఇప్పుడు మళ్ళీ ప్రభాస్ గారి పక్కన అంటే అది కుదురుతుందా? సో మరి అసలు ఈ డైరెక్టర్ ఎలాంటి కథ అనుకున్నారు ఏంటి అని కూడా అటు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అందరూ కూడా కొంచెం టెన్షన్ పడుతున్నారు. సో మరి వీళ్ళిద్దరూ ఒక బయట చాలా ఫ్రెండ్షిప్గా ఉంటారు, అంటే ఇద్దరు కూడా ఎప్పటి నుంచో మంచి బాండింగ్ ఉంది వీళ్ళకి, వీళ్ళ ఫ్యాన్స్కి కూడా మంచి బాండింగ్ ఉంటుంది. మరి అలాంటి టైంలో వీళ్ళిద్దరికి ఒక మల్టీ స్టార్లో పడితే ఖచ్చితంగా అది క్రేజీ ప్రాజెక్ట్ అవుతుంది. అంటే ఎన్టీఆర్ కి మల్టీ స్టార్ వర్కౌట్ అవ్వదు అనేది చెప్పాలి ఖచ్చితంగా. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన సైడ్ క్యారెక్టర్ అయిపోతుంది అనిపిస్తుంది. బట్ ఆయన ఎందుకు ఒప్పుకుంటున్నారంటే మరి ఆ కమిట్మెంట్స్ వల్ల, ఆ డైరెక్టర్లతో కానీ హీరోలతో కానీ ఫ్రెండ్షిప్ ఎంత కమిట్మెంట్ ఉన్నా కూడా ఇప్పుడు హృతిక్ రోషన్ అనుకోండి, ఆయనది వేరే డిఫరెంట్. ఇప్పుడు అంతెందుకు రామ్ చరణ్ది ఈయనది సేమ్ హైట్ సేమ్ పర్సనాలిటీ అయినా కూడా ఎందుకో ఆయన ఎక్కడో ఒక దగ్గర తేలిపోయినట్టుగా చూపించారు. ఇప్పుడు ప్రభాస్ హైట్ నార్మల్ హీరోయిన్లే దొరకరు ఆయన పక్కన. ఇంకా హీరోలలో చూసుకుంటే అసలు ఎవరు సరిపోరు పచ్చిగా చెప్పాలంటే. అదే ఇట్లాంటి టెన్షన్ పడుతున్న ట్రాల్స్ వస్తాయి ఖచ్చితంగా. మరి ఇలాంటి టైంలో అసలు ఆ డైరెక్టర్ ఏ కథతో తీసుకొస్తున్నారు? ఒకవేళ మళ్ళీ అలాంటి అమరన్ లాంటి ఒక మంచి సినిమా తీయగలుగుతారా? సో ఏదో ఫ్లూక్ లో 300 వచ్చినాయి కదా అని 2 స్టార్లను పెట్టుకుని తీసేస్తారా అనేది అసలు ఎంతవరకు పట్టాలెక్కదనే చూడాలి.